రివ్యూ ఆఫ్ ద మూవీ చరిత కామాక్షి తెలుగు మూవీ స్ట్రీమింగ్ ఇన్ ఈటీవీ విన్. మూవీ చూసిన తర్వాత మూవీ ఎలా ఉందంటే స్లో అండ్ చాలా బోరింగ్ గా ఉంది. స్టోరీ ఏంటంటే చరిత కామాక్షి ఒక అమాయకమైన మిడిల్ క్లాస్ అమ్మాయి. మూవీ డైరెక్టర్ కావాలని కలలు కనే చక్రవర్తి అనే అతన్ని ఆమె మ్యారేజ్ చేసుకుంటుంది. వారి లైఫ్ హ్యాపీగా వెళ్తున్న టైంలో ఒక ఊహించని మలుపు ఆ కుటుంబంలో తీవ్రమైన సమస్యలను సృష్టిస్తుంది. అలాంటి పరిస్థితులను చరిత ఎలా ఫేస్ చేసింది, ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే దివ్య శ్రీపాద ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది. తన యాక్టింగ్ తో క్యారెక్టర్ కి తగ్గట్టుగా చాలా చక్కని పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. అభయ్ నవీన్ కూడా తన వరకు తను బాగా యాక్ట్ చేస్తూ అలాగే మంచి సపోర్ట్ ను కూడా ఇచ్చాడు. మెయిన్ లీడ్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ బాగున్నాయి, అయితే ఇవి తక్కువగా ఉండడం వల్ల సినిమాను ఎంగేజింగ్ గా ఉంచలేకపోయాయి. మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ ఈ మూవీకి కొంతవరకు ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు. ఇవి సినిమా విజువల్స్ ని చాలా బాగా చూపించాయి. ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే సినిమా రన్ టైమ్ కేవలం 1.5 hours ఉంటది. అయినప్పటికీ కూడా సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది. సీన్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నా మెయిన్ పాయింట్ తో మాత్రం పెద్దగా కనెక్ట్ అయితే అయి ఉండవు. తమ కుటుంబ సభ్యులు కాకపోయినా మహిళలను గౌరవించాలి అనే ఒక మంచి సోషల్ మెసేజ్ ని ఈ మూవీ ద్వారా ఇవ్వాలనుకున్నారు. అయితే ఒకే రకమైన సీన్స్ పదే పదే రావడం వల్ల అండ్ డ్రామా కూడా పెద్దగా వర్కౌట్ కాకపోవడం వల్ల ఆ మెసేజ్ కూడా మన మైండ్ కి అయితే ఎక్కదు. దీనివల్ల సినిమా కాస్త డల్ అయితే అయిపోయింది. ఈ స్టోరీ 2000 ఇయర్ స్టార్టింగ్ లో జరుగుతున్నట్లు చూపించారు. అయితే ఆ టైం లైన్ ఈ మూవీ యొక్క స్టోరీకి పెద్దగా ప్లస్ అయితే కాలేదు. కేవలం హీరోయిన్ క్యారెక్టర్ ను అత్యంత అమాయకురాలిగా మరియు గుణవంతురాలుగా చూపించడానికి మాత్రమే వాడుకున్నట్లు అనిపించింది. ఇక ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ విషయానికి వస్తే అవి చాలా పాతకాలపు పద్ధతిలో ప్రెడిక్టబుల్ గానే ఉన్నాయి. క్లైమాక్స్ కు చేరుకునేసరికి ఏం జరుగుతుందో ముందే అర్థమైపోతుంది. దానివల్ల ఎమోషనల్ పరంగా కనెక్ట్ అయితే అస్సలు అవ్వలేము. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాలో గుర్తుండిపోయే సీన్స్ చాలా తక్కువ. బబ్లు, పృథ్వీరాజ్ లాంటి సీనియర్ యాక్టర్స్ ఉన్నప్పటికీ వారి క్యారెక్టర్స్ కు పెద్దగా స్కోప్ అయితే లేదు. టెక్నికల్ వైజ్ చెప్పాలంటే డైరెక్టర్ తన ఫస్ట్ అటెంప్ట్ లోనే ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాను అందించాలని ప్రయత్నం చేశాడు. ఆయన ఉద్దేశము చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ వీక్ స్క్రీన్ ప్లే మరియు స్లో నరేషన్ కారణంగా ఆ మూవీ ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో అయితే అవుట్పుట్ రాలేదు. మ్యూజిక్ అయితే పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా కథకు తగ్గట్టుగానే ఉంది. ఓవరాల్ గా చూస్తే చరిత కామాక్షి ఒక స్లో అండ్ బోరింగ్ ఎమోషనల్ డ్రామా ఇది. లీడ్ పేర్ చేసిన పర్ఫార్మెన్స్ తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ పాయింట్స్ అయితే పెద్దగా లేవు. హార్ట్ టచింగ్ అండ్ ఎమోషనల్ మూవీగా తీద్దామని అనుకున్నారు మేకర్స్. వీక్ నరేషన్, అవుట్డేటెడ్ ట్రీట్మెంట్ తో ఒక డల్ మూవీగా అయితే మార్చేశారు. ఎంటర్టైనింగ్ మూవీస్ ను ఇష్టపడేవారు ఈ సినిమాను స్కిప్ చేయడమే చాలా బెటర్. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.